మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి గీతా కుమార్ గారు. అమ్మతో మాట్లాడతాం. నమస్కారం అమ్మ. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటుంటారు. చాలా మంది ఇప్పటి రోజులలో చాలా వేస్ట్ చేస్తూ ఉంటారు అన్నాన్ని. చాలా పక్కన వెళ్ళి కొంతమందిని చూస్తూ ఉంటే అది లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన కొంతమంది వేస్ట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా అన్నం తినేటప్పుడు కొంతమంది చాలా తప్పులు చేస్తున్నారు. అన్నం చాలా వరకు చూస్తే అన్నం తినగానే అదే కంచంలో చేతులు కడుగుతుంటారు. నిజంగా శాస్త్రం ప్రకారం అలా కడగొచ్చా? దానికి ఏమైనా నియమాలు ఉన్నాయా? అసలు అన్నం తినేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలంటారు? ఒకసారి. అన్నం తినేటప్పుడే కాదు, అన్నం వండేటప్పుడు కూడా నియమాలు పాటించాలి. ఫస్ట్ అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మనం ఎప్పుడు చెప్పుకుంటాం. తర్వాత అన్నదాత సుఖీ బాబా అని పెట్టిన వాళ్ళకు మనం వాళ్ళ మేలు కోరి ఇది కూడా చెప్పుకుంటాం. అన్నము అనంటే ఇక్కడ జనరల్గా ఏంటి అంటే మనం తినే ఆహారం అని కాదు, మన శరీరానికి పుష్టినిచ్చేది. ఖచ్చితంగా దానికి తగిన గౌరవం మనం ఇవ్వాలి. చెప్పాలంటే జనరల్గా ఒక మనిషి బాగాలేక హాస్పిటల్లో అడ్మిట్ అయిపోతే ఫుడ్ అనేది ఉండదు. అప్పుడు మనకు బాగా తెలుస్తుంది ఫుడ్ విలువ. ఏదైనా కూడా లేనప్పుడే తెలుస్తుంది. అలాంటిది మనం రోజు తినే అన్నానికి ఎందుకు రెస్పెక్ట్ చేయం? ఇప్పుడు ఈ కాలంలో పిల్లలకైతే అస్సలు లేదు. టీవీలు చూసుకుంటూ తినడము, ఫోన్లు చూసుకుంటూ తినడము, ఫోన్లో మాట్లాడుకుంటూ తినడము మనం జనరల్గా చూస్తున్నాం. తర్వాత అన్నం వండేటప్పుడు కూడా చాలా నియమాలు ఉంటాయి. అంటే ఏం నియమాలమ్మా అని మీరు అడగచ్చు. ఫస్ట్ మనం అగ్నిహోత్రుడికి నమస్కారం చేసుకొని స్టవ్ వెలిగించుకోవాలి. ఫస్ట్ దీనికి ముందు మనం స్నానం చేసి శుచిగా బట్టలు ధరించి ఉండాలి. దీని తర్వాత వండే వాళ్ళ మనస్తత్వం కూడా బాగుండాలి. వండే వాళ్ళ మనస్తత్వం బాగుంటే తినే వాళ్ళ మనస్తత్వం ఆటోమేటిక్ గా బాగుంటుంది. అంటే కొంతమంది ఇండ్లలో పిల్లలు కోపిస్తులాగా తర్వాత డిసిప్లిన్ లేకోకుండా ఎందుకు ఉంటారు చెప్పు? వాళ్ళ ఇంట్లో ఎవరైతే పెద్దలు వంట వండుతుంటారో వాళ్ళు సరిగ్గా వండకపోవడం వల్లనే. అంటే ఈ విషయం చెప్తే అందరు నన్ను అనుకుంటారేమో కానీ జనరల్ గా అంటే అలా ఎలా చెప్తారు మీరు, డిసిప్లిన్ కి దానికి ఏం సంబంధము అని. ఎప్పుడైతే వంట ప్రిపేర్ చేసే వ్యక్తి యొక్క మనస్తత్వం కామ్ గా, క్వైట్ గా, మనశ్శాంతిగా, దైవారాధనలో ఉండి వంట చేస్తారో అది తిన్న వాళ్ళకి శరీరానికి పడుతుంది కదా, అది బ్లడ్ లో కలిసి వీళ్ళు కూడా అలానే బిహేవ్ చేసేలాగా జరుగుతుంది. ఇదేదో ఒక్కరోజు ప్రాసెస్ కాదు, ఇది జీవితాంతము. ఇప్పుడు ఒక 6 నెలలు మనం అంటాం కదా, 6 నెలలు వాళ్ళతో సవాసం చేస్తే వీళ్ళు వాళ్ళు అవుతారని సామెత ఉంది. ఒక 6 నెలలు ఒకరి చేతి వంట మనం తిన్నాము అంటే ఖచ్చితంగా వాళ్ళల్లో ఉన్న క్వాలిటీస్ మనకు వచ్చేస్తాయి. అవి మంచి అయినా కానీ చెడు అయినా కూడా. చెడైనా వస్తాయి. మంచి వచ్చేటప్పుడు చెడు రాకోకుండా ఎందుకు ఉంటుంది? చెడు ఇంకా ఫాస్ట్ గా వస్తుంది చెప్పాలంటే. అందుకు వంట ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ చేయాలి. ఎందుకంటే మీ ఇంటి యొక్క ఆరోగ్య పరిస్థితి మీ చేతిలోనే ఉంటుంది. మీ ఇంట్లో మెంబర్స్ ఆరోగ్యంగా ఉండాలి, పౌష్టికంగా ఉండాలి, శరీర పుష్టి కలిగి ఉండాలి, వాళ్ళ మేధస్సు బాగా పనిచేయాలి, వాళ్ళ తెలివితేటలు బాగా పనిచేయాలి అంటే అది మీ చేతిలోనే ఉంటుంది. అంటే దీనికి ఒక కథ కూడా చెప్తారు. ఒక బ్రాహ్మిన్స్ ఒకరింటికి భోజనానికి వెళ్తారంట. వెళ్తే స్టార్టింగ్ ఒక రూమ్ లో, ఇంకా ఎంట్రన్స్ ఒక రూమ్ లో ఆమె మరచెంబు పెట్టింటుందంట బయట. ఆమె వంట చేసేటప్పుడు ఆ బాబన తన చెంబు తీసుకెళ్తాడేమో అని అంటూనే వంట చేస్తుందంట. అదే ఆలోచనలోనే. అది తిన్న తర్వాత ఆ బ్రాహ్మణికి ఆ ఆలోచన వచ్చిందంట, ఈ చెంబు తీసుకెళ్ళాలి అని. చెంబు తీసుకెళ్లిపోతాడంట. తీసుకెళ్లిపోయి మరుసటి రోజు ఉదయం వచ్చి, నువ్వు నిన్న ఎలా వంట చేసావమ్మా, నువ్వు ఈ ఉద్దేశంతోనే వంట చేసినట్టున్నావు, నీ చేతి వంట తిన్న తర్వాత నాకు లేని ఆలోచన, నాకు లేని అలవాటు కూడా వచ్చింది, ఈ చెంబు నాకు తీసుకెళ్లాలని, అందుకే అలా వంట చేయకూడదు అని చెప్తారు. అప్పుడు మనం ఇప్పుడు గ్రహించుకోవాల్సింది ఏంటి? వంట చేసే వాళ్ళ ఒక మైండ్ సెట్ ఎలా ఉండాలి? వాళ్ళు ప్రేమతో ఉండాలి, ప్రేమతో పెట్టాలి, కొంచెం దైవనామస్మరణ చేస్తూ ఉండాలి. ఏదో ఆలోచన చేస్తూ, అరుచుకుంటూ, తిట్టుకుంటూ, విసుగ్గా, ఏదో ఇంకా నేనే చేయాలి అన్నట్టు కొంతమంది అలా ఫీల్ అవుతారు. ఏదో నేనే చేసి పెట్టాలి అలాంటి చెయ్యక ఆ రోజు. ఒకవేళ విసుగుంటే చెయ్యొద్దు ఆ రోజు. ఎవరికైనా అప్పచెప్పేసి ఆ వర్క్. నిజంగా చెప్తున్నాను నేను ఈ విషయం. ఎందుకంటే కంప్లీట్ గా మనం తినే ఆహారము బ్లడ్ లో మిక్స్ అవుతుంది. మన శరీరానికి పుష్టిని, పౌష్టికం ఇచ్చేది ఆహారమే కాబట్టి ఖచ్చితంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు అన్నం ఎలా తినాలి? అన్నం మన కోసం ఎదురు చూడకూడదు. అన్నం కోసం మనం ఎదురు చూడాలి. అది మనం ఇచ్చే గౌరవం అన్నానికి. ఒక ప్లేట్లో పెట్టిన తర్వాత ఫస్ట్గా మనం భూమిని కూడా శుద్ధి చేసుకోవాలి. వాటర్తో భూమిని శుద్ధి చేసి, ఇది సాధకులకి సంబంధించింది.
గృహస్థులు అయితే నార్మల్గా ప్లేట్లో పెట్టుకొని తింటారు. సాధకులు అయితే ఫస్ట్ భూమిని శుద్ధి చేసుకొని తర్వాత ఒక ప్లేట్లో అన్నం పెట్టుకొని అన్నానికి కూడా ఆచమనం చేసుకున్న తర్వాత అన్నానికి కూడా గాయత్రి మంత్రంతో వాటర్ సంప్రోక్షణ చేసి తీసుకుంటారు. అది ఎందుకు తీసుకుంటారు అంటే చేసే వాళ్ళు ఏ ఉద్దేశంతో చేస్తారో తెలియదు కాబట్టి అందుకు వీళ్ళు ఇట్లా మంత్రంతో గాయత్రి మంత్రంతో సంప్రోక్షణ వాటర్ ఇది చేసుకొని తింటే ఆ దోషాలు ఏవి వీళ్ళకి రావు అని చెప్పి అలా చేస్తారు సాధకులైతే. ఇంకా గృహస్థాశ్రమంలో ఉండే వాళ్ళు ప్లేట్లో పెట్టుకొని నీట్గా తినేసి దాంట్లో చెయ్యి కడగకూడదు అని ఎందుకు చెప్పారు అని అంటే చిన్న చిన్న జీవరాశులు ఉంటాయి కదా, మనం తీసుకెళ్లి దాంట్లో మిగిలింటుంది కదా వ్యర్థం ఉచ్చిష్టం, దాన్ని తీసుకెళ్లి పడేయడం వల్ల చిన్న చిన్న జీవరాశులు చీమలు అవన్నీ తింటాయి. ఈ వాటర్ కలపడం వల్ల ఏమైపోతుంది అంటే అది కొంచెం స్పాయిల్ కావడము ఈ ఉద్దేశంతో కూడా చెప్పబడింది. తర్వాత ఇంకేంటి అంటే మనం తిన్న ప్లేట్లో ఎందుకు కడగకూడదు అంటే ఆల్రెడీ అది ఎంగిల్ పడి ఉంటుంది మన చెయ్యి కొంచెం, మళ్ళీ ఆ వాటర్ తో అంతా కడిగేసి దాన్ని అలానే పెట్టేయడం వల్ల ఈ జెమ్స్ ఫామ్ కావడము ఇదంతా ఉంటుంది. దానికని తిన్న దాంట్లో కడగకూడదు అంటారు. ఇంకొకటి ఏంటంటే మామూలుగా సాధకులైతే కొంచెం ఉచ్చిష్టం వదిలిపెట్టాలి. చాలా మంది ఫస్ట్ దేవుడికని తీసి పెడతారు కదా, కానీ ఫస్ట్ కంటే తిన్నది కొంచెం వదిలేయాలి. సాధకులు ఈ పని చేస్తారు, కొంచెం తిన్నది వదిలేస్తారు. అది ఎప్పుడైతే ఒక సాధకుడు తిన్న ఉచ్చిష్టము చిన్న చిన్న జీవరాశులు తింటాయో వాటికి ఇంకొక జన్మ మానవ జన్మ లభిస్తుంది అంటారు. ఎందుకు సాధకులకి అంత బలము అంత శక్తి అంటే ఎందుకే మామూలుగా మనము తర్పణాలు వదులుతుంటారు, మంత్రానికి తర్పణాలు వదులుతారు, పాలతో వదులుతారు, నీళ్లతో వదులుతారు, రోజ్ వాటర్ తో వదులుతారు, ఇలా తర్పణాలు వదులుతారు. ఆ పాలు నీళ్లు ఇవన్నీ కూడా భూమిలోకి పోతాయి కదా, చిన్న చిన్నవన్నీ గ్రహిస్తాయి కదా జీవరాశులు. అలా గ్రహించినప్పుడు కూడా వాటికి ఇంకొక జన్మ ఉత్తమమైన జన్మ లభిస్తుంది. అందుకే సాధకుల ఒక ఉత్తిష్టాన్ని కొంచెం వదలాలి అంటారు. ప్లేట్లో వదిలి అది భూమి పైన పడేలాగా చూసుకోవాలి. డస్ట్బిన్స్ లోకి దాంట్లో కాదు, భూమిలోకి ఎస్పెషలీ. అందుకు అన్నం తినేటప్పుడు ఖచ్చితంగా ఈ నియమం పాటించాలి. మౌనంగా తినాలి, మాట్లాడుకుంటూ తినకూడదు, టీవీలు చూసుకుంటూ అసలు తినకూడదు, ఫోన్లు చూసుకుంటూ అసలు తినకూడదు. మనం అన్నం తినేటప్పుడు కూడా దైవనామ స్మరణ చేస్తూ తినాలి. ఏదో ఒకటి నామమే, కానీ మంత్రం ఉండే వాళ్ళు సాధకులైతే అది అనుకుంటూ తింటారు. ఎందుకంటే తిన్నది కూడా బ్లడ్ లో కలుస్తుంది, మంత్రం కూడా బ్లడ్ లో కలుస్తుంది. ఆ మంత్రం యొక్క శక్తి ఇంకా పెరగాలి అని చెప్పి, శరీరానికి శక్తి ఎక్కువ లభించాలని చెప్పి, శరీరంలో తేజస్సు ఎక్కువ పెరగాలని చెప్పి, అంటే అట్రాక్ట్ కొంతమంది చూస్తాం అమ్మవారి సాధకులు ఎలా ఉంటారు, మంచి అట్రాక్షన్ అట్లా ఉంటారు. దేని వల్ల వస్తుంది అది? తినేటప్పుడు వాళ్ళు ఆ మంత్రాన్ని అనుభవిస్తూ తినడం వల్ల ఆ శక్తి అనేది లభిస్తుంది. మామూలుగా మనం ఏదో అంటాం కదా, అందం అనేది బయట నుండి కాదు ఇన్నర్ నుండి రావాలి అనేది, ఆకర్షణ అందం అనేది. అది ఎలా వస్తుంది అంటే ఇలా తినడం వల్ల వస్తుంది. ఒక నామం గాని ఒక మంత్రం గాని అనుకోవడం తినడం వల్ల ఆటోమేటిక్ గా మన శరీరంలో గ్లో అనేది వస్తుంది. అమ్మ చాలా వరకు అన్నం తినేటప్పుడు కూడా నేలపైన కూర్చొని తినకుండా మంచం మీద కూర్చొని తినడం, అంటే పూర్వం నుంచి నేలపైన కూర్చునే వాళ్ళు, ఇప్పుడు మోడర్న్ సైన్స్ మారుతుంది కాబట్టి మంచాల మీద కూర్చొని తినడం, డైనింగ్ టేబుల్ అని పెట్టుకొని తినడం అలా జరుగుతుంది. అలా బాగుంటుందా? తినొచ్చా మంచాల పైన కూర్చొని, చైర్స్ పైన కూర్చొని? అసలు మంచం పైన ఏది చేయకూడదు, పడుకోవడం తప్ప. మంచం అంటేనే అది ఇంకా అన్నిటికన్నా తక్కువైన ప్రోడక్ట్ అనేలాగే మనం చూస్తాం. దానిపైన వాటర్ కూడా తాగకూడదు. అలా అంటే మంచం పైన మామూలుగా మనం నిద్రలేసి వాటర్ తీసుకొని తాగుతుంటాం కదా, అలా కూడా తాగకూడదు అనే చెప్తారు. మంచం పైన ఏది చేయకూడదు, తినేవి తాగేవి. ఇంకా నెక్స్ట్ కింద కూర్చొని తినడమే శ్రేష్టం. కింద ఏదైనా పీట వేసుకొని, చిన్న సైజ్ పీట వేసుకొని తినడము, లేదా చాప కటిక నేల పైన కూర్చొని తినకూడదు. అంటే కటిక నేల పైన ఎందుకు కూర్చొని తినకూడదు అంటారంటే భూమికి మనకి గ్రావిటేషన్ ఫోర్స్ ఉంటుంది కదా, భూమికి మనం తినేటప్పుడు అన్నం నుండి మనకు ఒక శక్తి అనేది వస్తుంది. ఆ శక్తి భూమి అబ్జర్వ్ చేసుకుంటుందనే ఉద్దేశంతో ఏది కూడా కటిక నేలపైన చేయకూడదు అంటారు. కటిక నేలపైన పడుకుంటామని దీక్ష తీసుకున్నప్పుడు మాత్రమే కటిక నేలపైన పడుకోవాలి, లేదు అంటే దర్భసాప వేసుకునే పడుకోవాలి. ఎందుకంటే భూమికి లాక్కునే అంత కెపాసిటీ ఉంటుంది, శక్తి ఉంటుంది, దానికి ఆ గ్రావిటేషన్ ఫోర్స్ ఉంటుంది. కాబట్టి జపం చేసే వాళ్ళు కూడా కటిక నేలపైన కూర్చొని చేయకూడదు కూడా. అందుకు ఏదో ఒకటి కింద వేసుకొని తినాలి అని చెప్తారు. అమ్మ చాలా వరకు తినేటప్పుడు కూడా ఎవరన్నా పక్కింటి వాళ్ళు పిలిస్తే లేచి వెళ్ళడం, మధ్యలో ఆపేయడం, తినడం, కోపంతో కొంతమంది ఏదైనా గొడవ పడుతుంటే తింటుంటే వదిలేసి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. అలా చెయ్యొచ్చా నిజంగా? అంటే ఎమర్జెన్సీ అయితే లేయచ్చు,
ఫర్ సపోజ్ ఎవరైనా ఇంట్లో చంటి పిల్లలు ఉంటారు, కింద పడినారు, కంపల్సరీ లేసి వెళ్ళాలి. అది ఎమర్జెన్సీ పైన డిపెండ్స్. అలా అని అరుచుకుంటూ తినడము, ఏదో పక్కింటి వాళ్ళు ఏదో నార్మల్ గా పిలిచారు వెళ్ళడము, తర్వాత వాటర్ కి దానికి చాలా మంది లేస్తుంటారు, అలా కూడా లేవకూడదు. కంచెం ముందు నుండి ఒక్కసారి కూర్చున్న తర్వాత కంప్లీట్ అయ్యేంత వరకు లేవకూడదు. ఏదైనా అత్యవసరమైన పరిస్థితి ఉంటేనే లేవాలి. అత్యవసరమైన పరిస్థితి ఏమి? ఎవరైనా కింద పడినప్పుడు, ఎవరికైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు, ఎవరైనా జారి పడ్డం అలా జరుగుతుంది, ఎవరైనా పక్కింటి వాళ్ళకి అత్యవసరమైన సహాయం వస్తుంది, అలాంటప్పుడు నేను తినే వరకు నేను లేయనని కూర్చోకూడదు. అంటే మనకి ఆపత్కాల ధర్మం అని చెప్తారు మన శాస్త్రంలో. ధర్మం అనేది మారుతూ ఉంటుంది. ఒకవేళ ఆపత్కాల ధర్మము అని అంటే అక్కడ నీ నీడు ఉంది అంటే నువ్వు ఖచ్చితంగా లేచి వెళ్ళాలి. నేను తిన్నాక వస్తాను అంటే కుదరదు. ఒకవేళ ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉంటారు, నువ్వు వెళ్ళి నీళ్లు ఇస్తేనే వాళ్ళు బతుకుతారు, లేదు నేను తిన్నాక వస్తానంటే ఎలా కుదురుతుంది? ప్రాణం పోతుంది కదా. అంటే ఇవి జస్ట్ మనం నాలెడ్జ్ తెచ్చుకోవాలి, ఎప్పుడు లేవాలి, ఎప్పుడు లేయకూడదు, ఏ సమయంలో ఏం చేయాలి అనేది ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి. తర్వాత మీరు అన్నారు కదా, కొంతమంది గొడవలు పడుతూ ప్లేట్ ఇసురు చిరాక తింటారు, ప్లేట్ కూడా విసిరి కొట్టడం అలా తింటారు కదా. అలాంటి వాళ్ళకి రానున్న జన్మంలో ఉచ్చిష్టం తినే జన్మ వస్తుంది. అంటే మిగిలిపోయిన అన్నం తినే పరిస్థితి వస్తుంది. అలాంటి జన్మ ఎత్తుతారు ఈ ప్లేట్లు విసిరుకొట్టే వాళ్ళు కానీ, గొడవలు పడుతూ తినే వాళ్ళు కానీ. అందుకు అన్నం తినేటప్పుడు మనం చాలా కేర్ఫుల్ గా తినాలి. ఏదోలే అన్నమేలే, టైం అయింది తింటున్నాము, ఇంకా తినాలి కాబట్టి తింటున్నాము, ఇలా ఉంటారు చాలా మంది. నెగ్లిజెన్సీ, ఏదో తినాలంటే తింటున్నాం కాదు. దానికి చాలా శాస్త్రంలో చాలా చెప్పబడింది. మనం తింటున్నామంటే మన లోపల ఉన్న అగ్నిహోత్రునికి మనం అవిస్సులు ఇస్తున్నట్టు. అంటే మన బాడీలో కూడా అగ్నిహోత్రుడు ఉంటాడు, పరమాత్మ ఉంటాడు. ఆ పరమాత్మకి మనము అవిస్సులు ఇస్తున్నట్టు అన్నం రూపంగా. మనం హోమం చేస్తామా, హోమంలో దేవతలకు అవిస్సులు ఇస్తామా? అలాంటి దేవత అగ్నిదేవుడు మన శరీరంలో కూడా ఉంటాడు. అంటే అంటాం కదా, శరీరమే దేవాలయం అని అంటుంటారు. అవునమ్మా, మనలోనే పరమాత్మ ఉంటాడు. మళ్ళీ అలాంటి పరమాత్మకి నువ్వు అన్నం రూపంలో అవిస్సులు ఇస్తున్నావు. ఆ భావనతో నువ్వు తినాలి. ఏదో నేను తింటున్నానంటే తింటున్నా అనే భావంతో తినకూడదు. అమ్మ, మొత్తం మీద మాకు తెలియని మంచి పద్ధతులు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా.